నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి మహాగణుడు అయిన మా కన్న తండ్రి, పరిశుద్ధమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈరోజు కూడా మీ పిల్లలుగా జీవవాక్కులను ధ్యానించడానికి సిద్ధపడుతుండగా కృప చూపించండి. నీ దాసుడనైనా నన్ను మరుగుపరచండి. నీ ఆత్మ సహాయముతో నాయన నింపండి. వింటున్న నీ పిల్లలకు కూడా వివేచనను అనుగ్రహించమని కోరుకుంటూ, నీకు మహిమకరంగా మా అందరికీ దీవెనకరంగా ఈ కార్యక్రమాన్ని జరిగించమని ప్రాధేయపడుతూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమన దేవుని వర్లారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి ఎంతగానో సంతోషిస్తూ క్రీస్తు పేర పరలోకమందున్న కన్న తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ, ప్రకృతి చక్రంలో మనిషి జీవిత చక్రం అనే ఈ చక్కటి ప్రసంగాల సరళిలో 3వ భాగంలోనికి మనం ఇచ్చేసాం. ఈరోజు ఆత్మ ప్రయాణాన్ని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మానవ శరీరంలోనికి ఆత్మ ప్రవేశపెట్టబడింది. ఆ ఆత్మ మరలా ఈ మట్టి శరీరాన్ని విడిచిపెట్టి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోవాలి. అది ఆత్మ ప్రయాణం. అంతిమ సంస్కారం అనే పదాన్ని మనం వినే ఉంటాం. మరణించిన తర్వాత పార్థివ కాయానికి జరిగించే కార్యక్రమాలు, శవాన్ని శ్మశానానికి ఎలా మనం తీసుకుని వెళ్ళాలో అలాగే ఆత్మ కూడా వెళ్ళే చోటు ఒకటి ఉంది అని మనం గ్రహించాలి. ఆ ఆత్మ ఎక్కడికి వెళుతుంది, ఎక్కడి నుంచి వచ్చింది, మనం భూమి మీద ఎలా బ్రతికితే వెళుతుంది, ఇవన్నీ బ్రతికుండగానే మనం తీసుకోవలసిన ప్రాముఖ్యమైన నిర్ణయాలు ప్రేమన వారలారా, ప్రాముఖ్యమైన ఆలోచనలు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఆత్మ తన ప్రయాణాన్ని ఎక్కడి నుంచి ప్రారంభించిందో, మరల అక్కడికి వెళ్ళగలుగుతుందా లేదా, ఈ జీవిత చక్రంలో చివరి చక్రం ఆత్మ ప్రయాణాన్ని గురించి మనం ఆలోచించగలిగితే, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన కొన్ని మాటలను దయచేసి ఆలోచన చేద్దాం. దయచేసి మీ చేతుల్లో ఉంటున్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి చూస్తూ వాక్య ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. దయచేసి చూడండి. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 3వ వచనం. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి. తిరిగి రండి అంటే ఇక్కడ నుండే మీరు అక్కడికి వెళ్ళారు, మరలా నా దగ్గరకు వచ్చేయండి అని దేవుడు పిలుపునిస్తున్నాడు ప్రియమైన వారలారా. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో మరొక మాటను కూడా మనం చూడగలిగితే, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనాన్ని దయచేసి చూడండి. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. మరలా వెళ్ళాలి అంటే అక్కడి నుండే ఈ భూమి మీదికి వచ్చింది, మరలా ఆయన దగ్గరికే వెళ్ళాలి అని. ఆత్మ ప్రయాణం పరలోకము నుండి ప్రారంభమైంది, మరలా పరలోకానికి వెళ్ళాలి ప్రియమైన వారలారా. ఒక చక్రం తిరుగుతున్నప్పుడు ప్రయాణం ఎక్కడి నుంచి ప్రారంభమైందో మరలా అక్కడికి వచ్చినట్లుగా కాలచక్రాన్ని, జలచక్రాన్ని మనం పరిగణలోనికి తీసుకొనగలిగితే మన జీవిత చక్రం కూడా ఎక్కడి నుంచి మనం బయలుదేరామో అక్కడికే మనం వెళ్ళాలి. అలాగైతే పరలోకము మన నివాస స్థలం అని మనకు అర్థమవుతుంది. అక్కడి నుంచి ఈ భూమి మీదికి వచ్చాం, మరలా మనం అక్కడికి వెళ్ళిపోవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా 3వ అధ్యాయము 20వ వచనంలో రాయబడిన మాట చూడండి. మన పౌరస్థితి పరలోకమునందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. మన పౌరస్థితి పరలోకమునందున్నది అన్నాడు. ఈ దేశానికి చెందిన వారమని ఎలా ఆధార్ కార్డు ఉందో,
అలాగే ఆత్మకు సంబంధించి ఆత్మ పౌరస్థితి పరలోకమందున్నది. అంటే ఆత్మ ఈ భూ సంబంధమైనది కాదు ప్రియమైన వారలారా. మన పౌరస్థితి పరలోకమందున్నది అంటే ఆత్మ యొక్క ఉనికి పరలోకం ప్రియమైన వారలారా. అక్కడ నుంచి ఈ మట్టి దేహాలలో కొద్ది కాలము ఉండటానికి వచ్చింది. ఈ మట్టి దేహములో నుంచి మరలా పరలోకానికి వెళ్ళిపోవాలి ప్రియమైన వారలారా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నప్పుడు మన కళ్ళ ముందు అనేకులు మరణిస్తున్నారు. అంటే శరీరాలను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అందరూ పరలోకానికే వెళుతున్నారా? ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్ళిపోతున్నారన్న ఆలోచన చేస్తే నిజంగా వెళుతున్నారా లేదా అన్న అనుమానం మనకు కలుగుతుంది ప్రియమైన వారలారా. అంటే ఆత్మ ప్రయాణంలో ఏదో ఒడిదొడుకులు ఉన్నవి అని మనం గ్రహించగలుగుతున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా. ఆత్మ ప్రయాణానికి ఏమైంది? మట్టిలో నుంచి వచ్చిన శరీరం మట్టిలోనికి వెళుతుంది ఏ ఇబ్బంది లేకుండా. అలాగే పరలోకములో నుండి వచ్చిన ఆత్మ పరలోకానికి ఎందుకు వెళ్ళటం లేదు అని చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఈ ప్రయాణంలో అడ్డంకులు ఉన్నవి ప్రియమైన దేవుని పిల్లలారా. అదేమిటి అని ఒకవేళ మనం గ్రహించగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఈ భూమి మీద ఉంటున్న మనం ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో పోరాడుతున్నాము అని పౌలు గారు తెలియజేస్తున్నాడు. మనం ఒక పోరాటంలో ఉన్నాం. దురాత్మల సమూహం అనగానే ఏదో కాదు. దురాత్మలు అని, సాతాను అని, అపవాది అని రకరకాల పేర్లతో పిలువబడుతున్న దయ్యం మనల్ని అడ్డగించడానికి ఆకాశ మండలములోనే ఉన్నాడు ప్రియమైన వారలారా. అక్కడి నుంచి ఆ ఆకాశ మండలాన్ని దాటుకొని పరలోకానికి మనల్ని వెళ్ళనివ్వకుండా అడ్డుపడటానికి ఇదిగో ఈ భూమి మీద ఎన్నో అడ్డంకులను సృష్టిస్తున్నాడు. ఒక ఫుట్బాల్ ఆటను మీరు ఆలోచించండి. గోల్ వేయటానికి ఆటగాళ్ళు పరిగెత్తుకుంటూ గోల్ పోల్ దగ్గరికి వస్తారు. అక్కడ ఇదిగో గోల్ కీపర్ ఉంటాడు. ఆ కీపర్‌ను దాటుకొని గోల్ వేయాలి. ఇక్కడికి బాల్ తీసుకొని రావటమే కష్టమైతే, మరలా ఆ గోల్ కీపర్‌ను ఏమార్చి గోల్ వేయటం అంటే చాలా కష్టంతో కూడుకున్నది. అలాగే పరలోకానికి వెళ్ళాలి అన్న ఆలోచన మంచిదే. పరలోకానికి వెళ్ళాలి అని మనం అనుకుంటున్నప్పుడు, ఈ దురాత్మల సమూహములను దాటుకొని ఆకాశ మండలాన్ని చీల్చుకొని వెళ్ళాలి అంటే ప్రియమైన వారలారా, దీనిని గురించి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి అని మనకు అర్థమవుతుంది ప్రియమైన వారలారా. దుష్టుడు, అపవాది ఎందుకు అడ్డుకుంటున్నాడు అని మనం బాగా ఆలోచించగలిగితే, తనకు దక్కని పరలోకం దేవునికి పిల్లలుగా మనకు దక్కకూడదని మనల్ని అడ్డగిస్తున్నాడు ప్రియమైన వారలారా. మహనీయుడైన యేసుక్రీస్తు పరలోకము నుండి ఈ భూమి మీదికి వచ్చి దుష్టుణ్ణి జయించి మరణించి తిరిగి లేచి అందరూ చూస్తుండగానే ఆకాశ మండలము మీదికి మేఘముల ద్వారా కొనిపోబడ్డాడు. కనబడుతున్న ఆకాశాన్ని చీల్చుకొని ఆవలుంటున్న పరలోకానికి వెళ్ళిపోయాడు ప్రియమైన వారలారా. ఇప్పుడు మనము కూడా పరలోకం నుండి ఈ భూమి మీదికి వచ్చాం. ప్రస్తుతానికి ఈ మట్టి దేహాలలో ఉంటున్నాం. ఈ మట్టి దేహాలలో ఉన్నప్పుడు దుష్టుడు మనం పరలోకానికి వెళ్ళకూడదని ఆలోచించి రకరకాల ఉపాయాలతో, రకరకాల పన్నాగాలతో పాపములోనికి మనల్ని తీసుకొని వెళుతున్నాడు. మన కళ్ళ ముందున్న ఈ లోకాన్ని రంగుల రాట్నము వలె ఒక అందమైనదిగా మార్చి మనల్ని అందులో కూర్చోబెట్టి తిప్పుతున్నాడు ప్రియమైన వారలారా. ఇక ఏమీ లేదనుకుంటున్నాం. ఇవే జీవితం అనుకుంటున్నాం. ఇక్కడే అన్నీ ఉన్నాయనుకుంటూ పరలోకాన్ని మర్చిపోతున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా. ఈరోజు ఎవరినైనా అడిగి చూడండి.
పరలోకం ఉందా అన్నప్పుడు పరలోకపు ఉనికినే ప్రశ్నించేటట్లుగా ఎక్కడుంది అని అడుగుతారు. అసలు పరలోకం ఉందా అని మరలా మనల్నే ప్రశ్నిస్తారు. ఎక్కడి నుంచైతే వచ్చామో ఆ లోకమే ఉందా అని ప్రశ్నిస్తున్నామంటే ఎంతగా మారిపోయామో చూడండి. మరికొద్ది మంది అసలు పరలోకం లేనే లేదు అంటుంటారు. అంటే వచ్చిన చోటునే మనం మరిచిపోయామంటే దుష్టుడు ఎంతగా మనిషిని మాయ చేశాడో చూడండి. ఈరోజు మనిషికి పరలోకం ఉంది అని ఒప్పించవలసిన పరిస్థితి, పరలోకాన్ని గురించి చెప్పవలసిన పరిస్థితి ఏర్పడిందంటే ఇంతకంటే దౌర్భాగ్యపు పరిస్థితి లేదు ప్రియమైన వారలారా. ఒక పిచ్చివాడైనా తాను ఉండే ఇల్లును జ్ఞాపకం పెట్టుకొని ఎక్కడెక్కడో తిరిగిన సాయంకాలానికి ఇల్లు చేరుకున్నట్లు, ఈరోజు అసలు మన ఇల్లునే మనం మర్చిపోయాము అంటే ఈ లోకపు మాయలో మనం పడిపోయాం ప్రియమైన వారలారా. ఒక పిచ్చివాడి కంటే దౌర్భాగ్యపు బ్రతుకును మనం బ్రతుకుతున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా. ఎంత భయంకరమైన స్థితి కదా! దుష్టుడు మనల్ని మోసం చేశాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ లోకపు పాపపు మాయలో, పాపపు ఊబిలో మనల్ని తీసుకొని వెళ్ళాడు. ఎందుకు? చిట్ట చివరిగా మన ఆత్మ మన శరీరములో నుంచి రాగానే పరలోకానికి వెళ్ళకుండా తానున్న నిత్యాగ్నిలోనికి మనల్ని తీసుకొని వెళ్ళడానికి వాడు ఎత్తులకు పై ఎత్తులు వేశాడు ప్రియమైన వారలారా. అది మనం గ్రహించలేకపోతున్నాం. శవం శ్మశానానికి చేరింది కదా! ఆత్మ కూడా పరలోకానికి వెళ్ళిపోతుందిలే అనుకుంటున్నాం. శవం వేరు, ఆత్మ వేరు కదా! విలువలేని శవం వెళ్ళిందంటే అర్థం ఉంది. విలువైన గొప్ప ఆత్మ కూడా వెళుతుందనుకుంటే ఎలా ప్రియమైన దేవుని పిల్లలారా? దాని గురించి బ్రతికుండగానే మనం ఆలోచించాలి. దాని గురించి బ్రతికుండగానే చక్కటి నిర్ణయాలను మనం తీసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. మనలో ఉంటున్న ఆత్మను గురించి మనం ఆలోచించకపోతే ఎలా? దుష్టుడు మనకంటే ముందుగా ఆలోచించి ఇదిగో మనల్ని ఈ లోకపు మాయలోనికి తీసుకొని వెళ్ళాడు ప్రియమైన దేవుని పిల్లలారా. దయచేసి ఆలోచించండి. కాలమేమో ముందుకు వెళుతుంది. ఈ కాలంతో పాటు మనము కూడా దేవుని ముందుకు వెళతాం. దేవుని ముందుకు వెళ్ళినప్పుడు దేవుడితో ఏం మాట్లాడతాం ప్రియమైన వారలారా? దేవునికి ఏం సమాధానం చెప్తాం? దేవుడు మనల్ని అడుగుతాడు కదా! ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు, ఇదిగో నీకు ఆకారాన్నిచ్చాను, ఆత్మని ఆకారంలో పెట్టి 60, 70, 80 సంవత్సరాల కాలపు ఆయుష్షునిచ్చి, భార్యనిచ్చి, బిడ్డలనిచ్చి, సంతోషాన్నిచ్చి, ఉద్యోగాన్నిచ్చి ఎన్నో చేశాను. నా కొరకు ఎందుకు బ్రతకలేదు అని దేవుడు మనల్ని అడిగితే ఏం సమాధానం చెబుదాం ప్రియమైన వారలారా? భూమి మీద మనుషులతో ఏదో మాట్లాడినట్టుగానే దేవునితో మాట్లాడతావా? సర్వాంతర్యామి, సర్వము ఎరిగిన ఆ మహనీయుడి ముందు ఏం మాట్లాడగలం చెప్పండి? ఆత్మ ప్రయాణాన్ని గురించి మనం ఆలోచించాలి. మనం చనిపోయిన తర్వాత మనవారు మన శవ ప్రయాణాన్ని గురించి వాళ్ళు ఆలోచిస్తారు. దీని కొరకు మనం ఆలోచించుకోవలసిన అవసరత లేదు ప్రియమైన వారలారా. కానీ ఆత్మ ప్రయాణాన్ని గురించి నీవు బ్రతికుండగానే ఆలోచించాలి. యేసుక్రీస్తు అదే చేశాడు ప్రియమైన వారలారా. బ్రతికుండగానే పరలోకపు జ్ఞాపకాలతో ఎలా ఉన్నాడో దయచేసి మీరు చూడగలిగితే యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయు ఉండెనో ఆ మహిమతో నన్ను నీ యొద్ద మహిమపరుచుము. నాకది కావాలి. అక్కడి నుంచే కదా ఈ భూమి మీదికి వచ్చింది. మరలా నాకది ఇవ్వవా అని అడుగుతున్నాడు ప్రియమైన వారలారా. ఇంకా చూడండి, లూకా గారు రాసిన సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచెను. ప్రాణము విడిచెను. ప్రాణం విడవక మునుపు ఆత్మను దేవునికి అప్పగించాడు. ఆయన ప్రాణము విడిచి శవాన్ని ఇదిగో శిష్యులకు అప్పగించాడు ప్రియమైన వారలారా. అంటే ఇందులో ముందుగా జరగవలసిందేంటి? ఆత్మను దేవునికి అప్పగించాలి. తర్వాత ఈ శవాన్ని
మన వారు ఎలాగైనా తీసుకొని వెళ్ళి ఇదిగో దీని అంతిమ సంస్కారాలను పూర్తి చేస్తారు ప్రియమైన వారలారా. కాబట్టి దయచేసి ఆలోచించండి. ఎంతో మంది మన కళ్ళ ముందు ఎగిరిపోతున్నారు కదా ప్రియమైన వారలారా. ఎన్నో మరణాలను వింటున్నాం. మన ఆయుష్షు కూడా ఇక మనం వెళ్ళిపోతాము అన్నట్లుగానే మనకు కూడా అర్థమవుతుంది. అలాగైతే శవాన్ని శ్మశానానికి పంపిస్తున్నాం. మరి ఆత్మని ఎక్కడికి పంపించాలని ఆలోచిస్తున్నారు ప్రియమైన వారలారా. దేవుని న్యాయపీఠము ఎదుట ఒకవేళ మనం సరి అయిన సమాధానం చెప్పకపోతే, మన బ్రతుకులు సరిగా లేకపోతే ఆయన పరలోకానికి కాదు గదా! మనల్ని నిత్యాగ్నిలోనికి పంపుతాడు. మన క్రియల చొప్పున ఆయన తీర్పు తీరుస్తాడు. మన క్రియలను బట్టి ఆయన మనకు ప్రతిఫలం ఇస్తాడు. దేవుణ్ణి కూడా మనం అనడానికి ఏమీ లేదు ప్రియమైన వారలారా. కష్టాన్ని బట్టి జీతం అన్నట్లుగా మన క్రియలను బట్టి జీతం. మన క్రియలు మంచివైతే నిత్య జీవం. మన క్రియలు చెడ్డవయ్యాయి. అలాగైతే జీతముగా నిత్య నరకాన్ని మనం పొందుకోవాలి. పరలోకము నుంచి భూమి మీదికి వచ్చిన ఆత్మ దాని ప్రయాణం ఎలా ముగుస్తుందో ఆలోచించండి. నిత్య నరకానికి వెళ్తుంది ప్రియమైన వారలారా. అంటే ఆత్మ ప్రయాణం అస్తవ్యస్తంగా మారిపోయింది అని మనకు అర్థమవుతుంది. దుష్టుని వలలో పడి, దుష్టుని మాయలో పడి మన ప్రయాణాన్ని అస్తవ్యస్తం చేసుకుంటుంటాం. అప్పుడప్పుడు ట్రైన్‌లలో కూడా దొంగతనాలు జరుగుతుంటాయి. వారు కూడా ప్రయాణికుల్లాగానే మన ముందు సీట్‌లోనే కూర్చుంటారు. మాట మాట కలుపుతారు. మన ఊరు, వారి ఊరు ఒకటే అన్నట్లుగా పరిచయాలను పెంచుకుంటారు. పరిచయాలను పెంచుకొని కష్ట సుఖాలు మాట్లాడుకున్న తరువాత ఎలాంటి అనుమానం రాకుండా ఇక భోజనం సమయం అవుతుంది, స్నాక్స్ సమయం అవుతుందన్నట్లుగా వారి ఆహార పదార్థాలను ప్రేమతో మనకివ్వటానికి సిద్ధపడతారు. అప్పటి వరకు పరిచయాన్ని బట్టి, మాట్లాడే విధానాన్ని బట్టి మనం కూడా నమ్మి ఆ ఆహార పదార్థాలను మనం తినేస్తాం. ఆహార పదార్థాలను తినేయగానే మత్తులోనికి జారుకుంటాం. అంతే మన సామాగ్రితో వాళ్ళు దిగిపోతారు ప్రియమైన వారలారా. అంటే ఆహార పదార్థంలో ఏం చేశారు? మత్తు పదార్థాలను కలిపారు. ఎక్కడో ఒక దగ్గర మెలుకు వచ్చినప్పుడు మనం మోసపోయామని గ్రహిస్తాం. అప్పటికే మన ప్రయాణం అస్తవ్యస్తం అవుతుంది. మన లగేజ్ కూడా మాయమైపోతుంది ప్రియమైన వారలారా. అయ్యో! అని అప్పుడు బాధపడుతూ నేనెందుకు తిన్నాను? వారిని ఎందుకు నమ్మాను? అనుకోవటం వల్ల ప్రయోజనం ఏమైనా ఉందా? ఏదో పోలీసులకు కంప్లెయింట్ ఇస్తాం. పోలీసు వాళ్ళు కూడా ఒకవేళ ఆ దొంగ దొరికితే మన సామాన్లు మరలా ఇస్తారు. లేదంటే ఇంతే సంగతులు. భూమి మీద ప్రయాణాలప్పుడే జాగ్రత్తగా ఉంటున్నప్పుడు ఇది ఆత్మ ప్రయాణం ప్రియమైన దేవుని పిల్లలారా. దుష్టుడు కూడా మత్తు మందు మనకిచ్చినట్లుగా లోకపు మత్తులో మనల్ని ముంచుతున్నాడు. ఈ మత్తులో పర్వాలేదులే అనుకుంటున్నాం. కళ్ళు తెరిచేసరికి అస్తవ్యస్తమైన ప్రయాణం ఇదిగో ఆత్మ నిత్యాగ్ని గుండములోనికి వెళుతుంది ప్రియమైన వారలారా. ఒక మహాలోకానికి వెళ్ళవలసిన ఆత్మ చివరికి దిశను మార్చుకొని నిత్యాగ్నిలోనికి వెళ్ళింది అంటే ప్రకృతి చక్రంలో ప్రతిదీ ప్రారంభింపబడిన చోటికే వస్తుంది కానీ మన ఆత్మ ప్రయాణం ఎక్కడ నుంచి ప్రారంభమైందో అక్కడికి వెళ్ళట్లేదు ప్రియమైన వారలారా. మన ఆత్మ ప్రయాణము అస్తవ్యస్తంగా మారిపోయింది ప్రియమైన దేవుని పిల్లలారా. వద్దు, మత్తులమై ఉండకూడదు. వెలుగు సంబంధుల వలె ఉండాలి. మెలకువ కలిగి ఉండాలి ప్రియమైన వారలారా. పాపము వలన వచ్చు జీతము మరణము అని మనకు తెలుసు కదా. ఇంకా లోకంలో ఏదో ఉంది అని లోకపు మాయలో మనం ఎందుకు పడిపోవాలి? ఒక్కసారి మీరు ఆలోచించండి. పరలోకం శ్మశానం కాదు, చావగానే వెళ్ళిపోవడానికి. భూమి మీద చావడానికే మనల్ని శ్మశానానికి తీసుకొని వెళ్తారు. అక్కడ ఏ ఇబ్బందులు మనకుండవు. ఇదిగో శవాన్ని తీసుకొనగలనే రండి పెట్టేసేయండి అంటారు. కానీ ఆత్మ పరలోకానికి వెళ్ళాలంటే ఆంక్షలు. ఆత్మ పరలోకానికి వెళ్ళాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మన దేశం నుంచి ఇంకొక దేశానికి మనం వెళ్ళాలనుకుంటున్నప్పుడు ఆ దేశపు రూల్స్ పాటించి అక్కడికి వెళ్ళాలి. లేదు, ఈ రూల్స్‌తో నాకు సంబంధం లేదు అంటే మరలా వెనక్కి పంపించేస్తారు.
భూమి మీద ఒక దేశంలోనే ఇన్ని కట్టుబాట్లు ఉన్నప్పుడు, పరలోకంలో దేవుడుండే మహాలోకానికి మనం వెళ్ళాలంటే ఏదో ఈజీగా వెళ్ళిపోతాము అనుకుంటే చాలా పొరపాటు ప్రియమైన దేవుని పిల్లలారా. ఒక్కసారి మనసు పెట్టండి. మన గురించి మనమే ఆలోచించకపోతే ఎలా? నీ మీద నీకే ప్రేమ లేకపోతే ఎలా? పరలోకం నుండి వచ్చావు. మరలా పరలోకానికి నేను వెళ్ళాలన్న ఆ జ్ఞాపకాలతో మనం బ్రతకాలి ప్రియమైన దేవుని పిల్లలారా. దుష్టుని జయించాలి. యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించి మన హృదయములో నిలుపుకొని మరణం అనేది మనకు సంభవిస్తే, తండ్రి ఇదిగో నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని చెప్పి మరలా కన్నుమూయవలసిన వారం ప్రేమన వారలారా మనం. కాబట్టి ఎంతో కాలము లేదు ప్రియమైన వారలారా. ప్రకృతి చక్రంలో కాలచక్రం బానే ఉంది. జలచక్రం బానే ఉంది. ప్రకృతి చక్రం కూడా ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది. కానీ మనిషి జీవిత చక్రంలో ఆత్మ ప్రయాణమే అస్తవ్యస్తంగా మారిపోయింది. లేదు, పరలోకానికి వెళ్ళగలిగే స్థితిలోనే మనం ఉన్నామా? అంతకంటే ఆనందం మన జీవితంలో లేనే లేదు ప్రియమైన వారలారా. గూడు విడిచిన పక్షి సాయంకాలానికి తన గూటికే చేరుకుంటుంది కదా! అలాగే గూడు విడిచిన మనం కూడా ఆ పరలోకపు ఇంటిలోనికి, మన పౌరసత్వం ఉన్న మనదైన దేవుడు మనకివ్వాలనుకుంటున్న ఆ పరలోకానికి వెళ్ళి యుగయుగములు, కోటాను కోట్ల సంవత్సరాలు దేవునితో ఉండటం ఎంత మహాభాగ్యం ప్రియమైన వారలారా. అందుకే ఆనందానికి ఈ లోకము సమంజసమైనది కాదు. కొద్ది కాలం ఇక్కడ దేవుని కొరకు బ్రతికితే పరలోకంలో మన ఆనందానికి అవధులుండవు ప్రియమైన దేవుని పిల్లలారా. మనుషులతోనే ఇంత ఆనందం ఉంటే దేవునితో ఇంకెంత ఆనందం ఉండాలి ఆలోచించండి. కాబట్టి ఈ లోకపు మాయలో పడకుండా భ్రమలో నుంచి బయటికి వచ్చి పరలోకంలో మన జీవితాలను నిలుపుకోగలిగిన నాడు మన జీవిత చక్రం కూడా అద్భుతంగా ముందుకు వెళుతుంది అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం ప్రేమన వారలారా. ఇంకా రక్షణలోనికి రాకపోతే ఒక్కసారి ఆలోచించండి. యేసుక్రీస్తు రక్తములో కడుక్కొని రక్షణలోనికి వచ్చి మన ఆత్మ ప్రయాణాన్ని గురించి ఆలోచించండి. రక్షణలోనికి ఒకవేళ వచ్చి ఉంటే మరలా పాపంలోనికి వెళుతున్నామేమో ఒక్కసారి గమనించి మరలా ఆ పాపపు జోలికి వెళ్ళకుండా పరలోకానికి వెళ్ళగలిగేలా మన జీవితాలను సిద్ధపరుచుకోవాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుతున్నాను. నన్ను నేను హెచ్చరించుకొనుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన మా కన్న తండ్రి, పరిశుద్ధుడా, ఉన్నతుడా, మహోన్నతుడా, నీ సంకల్పము గొప్పది, నీ ఉద్దేశము బలమైనది నాయన. తండ్రి, మా పట్ల నీకున్న తలంపులు నాయన చాలా ఉన్నతమైనవి. వాటిని అందుకొనగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఈరోజు నీవు తెలియచేసిన మాటలను మా హృదయంలో పదిలపరుచుకొని నాయన పట్టుదలగా నాయన నీ కొరకు బ్రతకగలిగే నడిపింపును మాకివ్వండి. తండ్రి, శాశ్వత ప్రేమని కార్యక్రమాలను నాయన సహకరిస్తూ నాయన ప్రార్థన చేస్తూ సహాయం చేస్తున్న నీ పిల్లలకు నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి. నీ పిల్లలందరికీ నాయన తండ్రి మేలు చేయండి నాయన. ఇంకా నీ సేవలో నాయన బలమైన సాధనములుగా వాడుకున్నామని మిమ్మల్ని కోరుకుంటున్నాం. తండ్రి, ప్రార్థన సహాయాన్ని కోరిన నీ పిల్లల్ని కూడా నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి. శోధన కాలంలో దుష్టుణ్ణి జయించగలిగే నాయన సహనాన్ని అనుగ్రహించండి. తండ్రి, పరీక్షా కాలంలో నెగ్గగలిగే విశ్వాసాన్ని ఇవ్వండి నాయన. సంతోష సమయంలో నాయన నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగే మనస్సునివ్వండి నాయన. తండ్రి, దీర్ఘకాలపు అనారోగ్యంతో బాధపడుతున్న నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి. యవన సమాజాన్ని నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి. నీ పిల్లలందరికీ నాయన నీ సహాయాన్ని అనుగ్రహిస్తూ బలపరచమని మిమ్మల్ని కోరుకు తండ్రి, ఈ మాటలను నాయన దుష్టుడు ఎత్తుకొని పోకుండా నాయన మేము పదిలపరుచుకొనగలిగే బుద్ధిని మాకివ్వమని ప్రాధేయపడుతున్నాం. తండ్రి, ఈ శాశ్వత ప్రేమ కార్యక్రమాలను ఇంకా అనేకులు వీక్షించినట్లుగా నాయన నీ పిల్లల హృదయాలను నీ వైపు తిప్పుకొనుమని మిమ్మల్ని కోరుకుంటూ ఈరోజు నీవిచ్చిన సహాయానికై నిన్ను స్తుతిస్తూ నిన్ను గణపరుస్తూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును కూడి వచ్చిన మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్.
స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ, గంగం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ, ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ, అన్నీ తాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ, దయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ, సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ.